ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో బహుసూటిగా, తేటగా మాట్లాడాడు. చాలా విలువైన మాటల ద్వారా ఎన్నో విలువైన కార్యాలు దేవుడు ఏం చేయబోయాడు, సౌలు పట్ల ఎలాంటి సౌలుకున్న బంధాన్ని గురించి, అలాగే సేవకుడికి గురించి బహు విలువైన మాటలు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. చాలా విలువైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు కనుక వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. సౌలు పినతండ్రి అతని పనివానిని చూచి సౌలు గార్భారము దొరికిందని అతనితో చెప్పినని తన పినతండ్రితో అనెను గాని రాజ్యము గురించి సమూయేలు చెప్పిన మాటల గురించి తెలుపలేదు. సౌలు దేవుడి యొక్క కార్యము అంటే నా పట్ల ఇలాంటి కార్యం చేశాడని తన పినతండ్రికి చెప్పాడు, కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలా ఆశీర్వదించబోతున్నాడు అన్న విషయాన్ని మాత్రము తెలపలేదు. ఎందుకు తెలపలేదు? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నాతో మనందరితో బహుసూటిగా మాట్లాడుతున్న దేవాతి దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ రోజున చాలా విలువైన మాట మాట్లాడబోతున్నాడు. ఎందుకని సమూయేలు చెప్పిన మాట తెలపలేదు? చాలా మందికి ఏంటంటే దేవుడు తనకు కార్యాలు చేశాడని మంచిగా చెప్పాడు. సౌలు ఏం చేశాడంటే తన పిన్న తండ్రికి చెప్పాడు, ఇదిగో నేను ఒక గార్భారం తప్పిపోయింది, ఆ తప్పిపోతున్న త్రోవలో నన్ను పనివాడు ఇలాగ నన్ను నడిపించాడు అని ప్రతి విషయాన్ని చెప్పాడు. నేను తప్పిపోయిన గార్భారం అనక గాడిదలు తప్పిపోయిన వాటిని వెతకడానికి నేను వెళ్ళినప్పుడు నాకు ఏ పరిష్కారం దొరకలేదు. నేను అడవుల్లో తిరిగాను, అనేక చోట్ల అనేక ప్రాంతాలు తిరిగాను, నాకు ఎక్కడా. కానీ ఇక్కడ ఈ సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని పరిచయం చేసిన తర్వాత, ఆయన చెప్పిన ప్రకారం నేను నడిచినప్పుడు నా పట్ల దేవుడు ఇలాంటి కార్యం చేశాడు, నేను పోగొట్టుకున్న వాటిని నాకు దేవుడు మళ్ళీ దక్కించాడు అని వాక్యం వాళ్ళకి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే సౌలు అసలు విషయాన్ని కొంతవరకు దాచిపెట్టాడు. ఏ విషయం దాచిపెట్టాడు? అద్భుతాల గురించి చెప్పాడు, కానీ దేవుడు ఏ విధంగా నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అన్న విషయాన్ని మాత్రం దాచి పెట్టాడు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్న ప్రియ దేవుడిని ఎన్నో విషయాలు దైవ సేవకుల ద్వారా నీకు దేవుడు ఎన్నో విషయాలు తెలుపుతున్నావు, నువ్వు దాచిపెడుతున్నావు. దేవుడు నిన్ను దీవిస్తాడని సేవకుడి నోటి ద్వారా ఆశీర్వదిస్తుంటే అది నువ్వేం చేస్తున్నావంటే, ఫలానా ప్రార్థన చేసినప్పుడు అయ్యా నా పరిస్థితి ఇలా బాగోలేదన్నప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, లేదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలిపిన వాటిని నువ్వేం చేస్తున్నావంటే దాచిపెట్టావు. ఇక్కడ పినతండ్రి ఏమనుకున్నాడంటే కేవలం గాడిదలో తప్పిపోయిన వాటి కోసమే వెళ్ళాడు, కానీ అసలు రహస్యాన్ని మాత్రం దాచిపెట్టాడన్న మనసు తనకు లేదు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఎన్నోసార్లు దేవుడు ఎన్నో చూపించాడు, దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, నీ పట్ల నేను ఎలాంటి కార్యం చేస్తానని చెప్పే ఉంటాడు. ఎన్నో విధాలుగా దైవ సేవకుల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసి నీతో మాట్లాడి నువ్వేం చేస్తున్నావు అంటే దాచిపెట్టేస్తున్నావు. అందుకే ఏం చేశాడు ఇక్కడ సౌలు? కొంతవరకే సాక్ష్యాన్ని ఉంచిపెట్టాడు, అస్సలు విషయాన్ని దాచిపెట్టాడు. ఎందుకని? ఏమని చెప్తున్నాడు అక్కడ? సేవకుడు ఏం చెప్పాడు? సమూయేలు ఇలా చెప్పాడు సౌలుతో, నీవు గాడ్భారం తప్పిపోయింది వాటి కోసమైనా సరే నిన్ను దేవుడు నిన్ను ఇష్టంగా చూశాడు కాబట్టి నిన్ను
ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయాలని ఆశపడుతున్నాడని ఆ మాట తెలిసి కూడా తెలియపరచలేదు. ఈ రోజున చాలా మంది తెలిసి కూడా కొన్ని విషయాలు తెలియపరచట్లేదు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగానే చాలా విషయాల్లో నీకు దైవ సేవకుల ద్వారా ప్రవచిస్తున్నప్పుడు నువ్వు పెడచెవిని పెడుతున్నావు. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని వాక్యానుసారంగా జీవించమ్మా, దేవుని మాట ప్రకారం జీవించమ్మా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు పెడచెవిని పెడుతున్నావు. అందుకే నువ్వు ఎక్కడా వర్ధిల్లట్లేదు. ఎందుకు వర్ధిల్లట్లేదు? నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, ఎందుకు నేను ప్రయాస పడుతున్నా, నాకు ప్రతిఫలం రావట్లేదు నువ్వు అనుకుంటున్నావంటే కొన్ని విషయాలు నువ్వు దాచిపెడుతున్నావు. దేవుడు నీకు చేసిన మేలులు మర్చిపోవద్దు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవద్దు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని, సౌలు ఏమన్నాడంటే కొంతవరకే చెప్పాడు, కానీ మిగతా అస్సలు విషయము దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో సేవకుడు చెప్పినట్లు నేను ఈ విధంగా సేవకుడు ద్వారా దేవుడు నాతో ఈ విధంగా పనులన్నీ చేయించాడు, నేను ఈ విధంగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీవు కూడా అలాగే ఉండాలన్న ఆలోచన కలిగించాల్సింది పోయి సగం వరకే చెప్పడం మొదలుపెట్టాడు. అద్భుతాల వరకే చెప్పాడు, కానీ ఆశీర్వాదం గురించి చెప్పలేదు. ఈరోజు చాలామంది అలాగే ఉంటున్నారు. దైవజనుల ముఖ కాంతిలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నాకు కాదులే అనుకుంటున్నారు, పక్కనోడికి అనుకుంటారు. దేవుడు అందరినీ సరి సమానంగా ప్రేమించాడు. అందరికీ ఒకే మాట. నీకు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యము చెప్తున్నప్పుడు అది నీకు కూడా అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాగే పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నావా, నువ్వు ఉచ్చులో పడుతున్నావు. నువ్వు అలాగే అనుకుంటాడు. పరిస్థితుడు ఏమంటున్నాడు, అయ్యా నీ మందిరాన్ని నేను వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశం భాగాలు ఇస్తున్నాను, కానుక చేస్తూ అన్నీ ఇస్తున్నాను, నేను ఈ యొక్క సుంకరి వలె కాదు, ఈ పాపాత్ముడి వల్ల నేను బ్రతకట్లేదు అని ఏమవుతున్నాడు? పరిస్థితుడు మోసపోతున్నాడు. కానీ ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి రొమ్ము కొట్టుకుని ఏడ్చే ప్రార్థన ఆలకించాడు. ఆకాశం వైపు కనులెత్తుడికైనా నేను అర్హత లేని వాడిని తగ్గించు స్వభావం కలిగిన వాడి ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నువ్వు వాక్యం ఏంటో నువ్వు పరిశుద్ధుడు అని అనుకుంటున్నావు. కాదు, నీవు ఎన్నటికే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎవరంటే ఆయనే. కానీ నువ్వేమనుకున్నావు? నేను కూడా పరిశుద్ధుడినే, నాకంతా తెలుసు నువ్వు అనుకుంటున్నావు. నీకు ఏమాత్రము తెలియదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు, మంచిది. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నా కూడా నీలో ఏమి లేదంటే తగ్గింపు స్వభావం లేదు. దేవుడు చెప్పిన మాటలు నువ్వు తెలియపరచలేదు. అందుకే సౌలు ఏం చేశాడు? కొంత దాచిపెట్టేశాడు. ఏ విషయాన్ని? నేను రాజును కాబోతున్నాను, నేను రాజును కాబోతున్నానన్న మాటను దాచిపెట్టేశాడు. ఈరోజు చాలామంది అలాగే అవుతున్నారు. సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే నాకు కాదు పక్కనోడికి, నాకు కాదు నా భార్యకి తగులుతుంది, నాకు కాదు నా బంధువు తగులుతుంది, నాకు కాదు నా పక్కన కూర్చున్నవాడికి తగులుతుంది, నాతో కాదు మాట్లాడేది. దేవుడు అందరితో ఒకే విధంగా మాట్లాడతాడు. ఆయన ఏ పక్షపాతం లేదు, ఆయనకి ఏ కుల భేదాలు లేవు, ఆయనకి ఏ మాత్రము అందరూ సమానంగా చూశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని తన అరచేతిలో చెక్కుకున్నాడు కనుక దేవుడు ఏ పక్షపాతము లేనివాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను ఆకలితో దప్పికలతో బాధపడతా ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడా? నేను ఎంత పని చేసినా నా పరిస్థితి ఇలా ఉంటున్నా సరే దేవుడు చూస్తూనే ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? నువ్వేం చేస్తున్నావు అంటే వేరొక వైపు చూస్తూ ఉంటావు. ఎలా? ఎవరి వైపు? లోకం వైపు చూస్తూ ఉంటావు. అయ్యో నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, దేవుడు చెప్పినట్లు జీవిస్తుంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ
నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు అంటే పక్కనోడి వైపు చూస్తే అతని పరిస్థితి చాలా బాగుంది. మంచి కారులో తిరుగుతున్నాడు, బంగ్లాలో తిరుగుతున్నాడు, చక్కగా సంపాద, కానీ కొన్ని రోజులే ఆ ఆనందం. కానీ ఈ భూమి మీద ఎవరైతే శ్రమల పాలవుతారో, నా నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము ఎవరైతే శ్రమల పాలవుతారో వాళ్ళకి విలువైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? పరలోకములో. ఈ లోక భాగ్య ఈ లోకములో ఉన్న భోగభాగ్యాలను ఆనందిస్తూ, ఈ లోకములో ఉన్న వాటిని చూసి నువ్వు సంతోషిస్తూ ఉన్న వారి పరిస్థితి ఏమవుతుందంటే, పళ్ళు కొరుకుటయు ఏడుపుయు అన్న స్థలమునికి వెళ్తారు. ఈ రోజున దేవుడు నువ్వు నమ్ముకున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తున్నాయా? భయపడద్దు. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయా? భయపడద్దు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ ఆకలి దప్పికలు, ఈ వేదనలు, వీటినన్నిటికీ ఒక విలువ ఉంది. ఆ విలువ దేవుడు దాచిపెట్టాడు. ఆ విలువైన స్థలానికి తీసుకువెళ్తాడు. ఒక రోజున వెయిట్ చేయి, నిరీక్షించు. రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది ఏమవుతున్నారు, ఉన్న దాంతోనే సంతృప్తి పడకుండా మేడలు మిద్దెలు ఎక్కువ కట్టుకుంటున్నారు. దేవుడు నోవాహుకు ఎన్ని అంతస్తులు చేయమన్నాడు? 3 అంతస్తులే చేయమన్నాడు. అంతకు మించి ఎక్కువ కట్టుకున్నారా? లేదు, 3 అంతస్తులే చాలన్నాడు. కానీ ఈ రోజున ప్రతి మానవుడు ఏమవుతున్నాడంటే, 1 అంతస్తు పోయి 2 అంతస్తులు పోయి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు. ఆకాశం ఎత్తైన గోపురం వలె కట్టుకుంటున్నారు. అందుకే ఒక రోజున ఏమైంది, జలప్రలయం వస్తుందేమో అని చెప్పి ఒకనాడు బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు ఏమైంది, దేవుడు అకస్మాత్తుగా ఆ స్థలముకు వచ్చేసరికి మొత్తం కుప్పగూలిపోయింది. ఒక్క భూకంపం చాలు, నువ్వు కట్టుకున్నదా మేడలు మిద్దులు ఏమవుతాయి, మొత్తం పేక మేడల వలె కూలిపోతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకము ఉన్న వాటి కోసం కాదు, పరలోక సంబంధమైన వాటి కోసం నువ్వు వెతకాలి. ఈ లోక మనుషులు నిన్ను వేధించవచ్చు, కాకుల వల్లే పొడవచ్చు, కానీ పరలోకంలో నిన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన వైపు చూడు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నానయ్యా, ఎంతోమంది నన్ను ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందలేస్తున్నారు, వీడు బ్రతికి ఇంతే అని ఎంతోమంది నన్ను హేళన చేస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావా? ఈ రోజున దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు ఎంతైతే ఏడుస్తున్నావో, ఎంతైతే శ్రమ పడ్డావో, ఎంతైతే అవమానాలు పడ్డావో, వాటినన్నిటిని ఒకరోజు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎవరెవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరెవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ సిగ్గుపడేలా చేయబోతున్నాడు దేవుడు. ఆయన చేయగలిగిన సమర్థుడు. తన పిల్లల జోలికి వెళ్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఊరుకుంటున్నాడేమో అనుకుంటున్నావు. ఇంతమంది వచ్చి నన్ను కొట్టినా సరే, హింసించినా సరే దేవుడు పట్టించుకోవట్లేదా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒకరోజు ఉంటుంది. ఆనాడు మోషే పుట్టిన దినములో ఇలాగే జరిగింది. ఆ యొక్క మోషే పుడుతున్నాడని తెలిసి ఏం చేశారు, 2 సంవత్సరాల పిల్లల్ని చంపేయండి, నైలు నదిలో పడేసి చంపేశారు. ఆ ముసళ్ళు తింటా ఉంటే ఆనందపడుతున్నారు. ఒకరోజు దేవుడు అది చూసి ఒకరోజు అంతకన్నా ఎక్కువ ఏడ్చారు. ఎప్పుడు? ఆనాడు ఏ విధంగా అయితే నైలు నదిని మోషే ద్వారా ఏ మనిషినైతే చంపాలనుకున్నారో ఆ యొక్క మనిషినే నిలబెట్టుకొని ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశం అంతా అల్లాడిపోయింది, దాహముతో అలమటించిపోయారు. రక్తము నీరు కాస్త రక్తమయమైపోయింది. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో దేవుడు బహుసూటిగా మాట్లాడుతున్నాడు. కనుక వాక్యం వింటున్న నీతో నాతో బహు విలువైన మాట మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో బహు విలువైన మాట మాట్లాడుతున్నాడు. కనుక నిన్ను నన్ను కలిపిన దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా దేవుని గురించి తెలుపుదాం, దేవుని మార్గంలో నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.